ఈ భారతీయమైనటువంటి ధర్మము సనాతన ధర్మం అనేటువంటి ఈ సనాతన ధర్మం ప్రకారం అంటే వెలుగు, రతి అంటే దాని ఎందు ఇష్టం కలిగినటువంటి వారు, అంటే వెలుగు ఎందు ఇష్టం కలిగినటువంటి వారు ఒకప్పుడు ఆసేతు హిమాచలము ఈ భూమి ఎందు వ్యాపించుండేవారు. ఈ వ్యాపించుండేటటువంటి వారు వెలుగు కోసం చేసేటువంటి ప్రయాణాలు అనేక ప్రయాణాలు చేశారు. వారు చేసినటువంటి దానిలో వేద మంత్రములు రుక్కులు కూడా ఉన్నాయి ఇచ్చినటువంటి. ఈ వేదము మంత్రములు రుక్కులు చేసిన దాని ప్రకారం సంస్కారం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. వేద సంస్కారం, భారతీయ సంస్కారం, సనాతనమైనటువంటి సంస్కారము, 22 ముఖ్యమైన సంస్కారములు మన బ్రహ్మగారు అయినటువంటి రామభద్రమూర్తి చెప్తారు. ఆయన సంస్కారం ఇందులో కొన్ని సంస్కారములు పితృయాన మార్గములకు సంబంధించినవి, కొన్ని దేవయాన మార్గములకు సంబంధించినవి. పితృయాన మార్గంలోకి వచ్చినటువంటి జననము, మొత్తమైనటువంటి పిల్లలు పుట్టడం దగ్గర నుంచి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెరిగేంత వరకు ఉండేటువంటి అనేక సంస్కారములలో అతి ముఖ్యమైన సంస్కారం ఉపనయనం. ఉపనయనం అనే దానికి అర్థం గురువు శిష్యుని దగ్గరికి తీసుకోవాలి. నిన్న క్లాసులో మనం చెప్పుకున్నాం. ఉపనయనం అంటే శిష్యుడు అర్హత సంపాదించాలి. అర్హత సంపాదించినటువంటి శిష్యుడు ఏం చేస్తాడు, గురువు దగ్గరకు తీసుకుని ఊర్ధ్వములకు సంబంధించినటువంటి దివ్యమైన లోకములకు సంబంధించినటువంటి విద్యను నేర్పిస్తాడు. అటువంటి సంస్కారంలో అతి ముఖ్యమైనటువంటి సంస్కారం ఉపనయనం. అర్వాచీనముగా వచ్చిన అవతారమూర్తి అయిన జీసస్ క్రైస్ట్ లైఫ్లో కూడా ఈ 5 సంస్కారం ముఖ్యమైనటువంటి బైబిల్లో చెప్పబడతాయి. బర్త్, పుట్టడం అనేది ఒక సంస్కారం. నెక్స్ట్ అయిన తర్వాత బాప్టిజం. జాన్ ది బాప్టిస్ట్ అనేటటువంటి ఆయన జీసస్ క్రైస్ట్, జీసస్కి ఉపనయనం చేస్తాడు. బాప్టిజం అంటే ఉపనయనం అంతకన్నా మించి. అదైన తర్వాత జీసస్ తను సొంతంగా సాధన చేసుకుని ఒక కొండ ఎక్కుతాడు. ఎవరు కొండ వాడు ఎక్కాలి. సర్మన్స్ ఆన్ ద మౌంట్ కిందకి తీసుకొస్తాడు, క్రూసిఫై అవుతాడు, రిసరెక్షన్ చెందుతాడు. ఇది మన ప్రతి మానవుడి జీవితంలోని సంస్కారం కోరినటువంటి వాడికి జరుగుతుంది. ఈ ఉపనయనం అప్పుడు ఏం చేయబోతుందంటే గాయత్రి యొక్క మంత్రం యొక్క ఉపదేశం, బ్రహ్మ మంత్రం ఉపదేశం పడుతుంది. ఈ పూజలలో 1970 నుండి ఇప్పటికీ కొన్ని వేల మందిని ఉపనయనం చేయించి ఉన్నారు. ఆ ఉపనయనం పూజల్లో చేసేవాళ్ళకి ఉపనయనానికి, ఇంట్లో చేసేవాళ్ళకి ఉపనయనం ఏంటంటే ఇంట్లో చేసేవాళ్ళకి వాళ్ళ నాన్న అమ్మ అది చేయించిన పురోహితులు వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఈ గురు పూజలలో ఉపనయనం చేసుకున్నటువంటి వారికి నిన్న మనం చెప్పినటువంటి మాస్టర్స్ పుతుమి, చారుకు ఇటువంటి వారు వారి రక్షణలోకి తీసుకుంటారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉపనయన సంస్కారం ఈ వటువులు గారికి ఇప్పుడు జరుగుతున్నారు. ఈ ఆశీర్వచనం కోరి వారు ఇక్కడ ఉన్నారు. వీరికి పూర్తి ఆశీర్వచనం 4 గంటల సేపు పడుతుందిగా బ్రహ్మగారు ఇచ్చారు. బ్రహ్మగారు ఈ శిష్యులను తీసుకుని తమ సంస్కారంలో మొదలు పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నారు.